నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ఖమ్మం కానాపురం రాజీవ్ నగర్ గుట్ట స్వయం శ్రీ పెద్దమ్మ తల్లి అమ్మవారి 9వ వార్షికోత్సవం ఫిబ్రవరి 10న అంగరంగ వైభవంగా నిర్వహించారు. దేవాలయం అర్చకులు సురేంద్ర శర్మ ఆధ్వర్యంలో గణపతి పూజ, పుణ్యాహవచనం, పంచామృతాభిషేకం, విశేష అలంకరణ, సహస్రనామ పూజ, గణపతి షమి పూజ, దుర్గా హోమం నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో దేవాలయం పూజాధికారి సురేంద్ర, స్థానిక కార్పొరేటర్ దండా జ్యోతిరెడ్డి, దేవాలయం కార్యవర్గ అధ్యక్షులు అయితనబోయిన దేవేందర్, ప్రధాన కార్యదర్శి పిట్టల పుల్లయ్య, కోశాధికారి వారా నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు శిల్పా రాంబాబు, బంటు రాజేష్, మాజీ అధ్యక్షులు వారా సూర్యం, సభ్యులు అయితనబోయిన వెంకటేశ్వర్లు, రాజుబోయిన లక్ష్మయ్య, బంటు నరేష్, చింతల వెంకటేశ్వర్లు, తోట వెంకన్న, తోట పిచ్చయ్య, సంగం చంద్రయ్య, పోలబోయిన నాగేశ్వరరావు, చిలుకూరి వెంకటేశ్వర్లు, వారా కొండలరావు, రాజుబోయిన ఉమా మహేష్, లింగనబోయిన ఉపేందర్, చింతల అంజయ్య, అయితనబోయిన విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ నుంచి కూడా నేను అమ్మవారిని ఆరాధించేదాన్నండి. ఇంత తక్కువ కాలంలో అమ్మవారు పెద్దమ్మ తల్లి అమ్మవారిని ఇంత ప్రసిద్ధిగా నిర్వహించారంటే ఆలయ కమిటీ మెంబర్స్ వారి యొక్క ప్రోత్సాహం వల్ల ఒక చిన్న పని చేయాలంటే మనం ఇంట్లోనైనా ఏదైనా చిన్న కార్యక్రమం చేయాలంటే చాలా శ్రమతో కూడి ఉంటుంది. అట్లాంటిది అహర్నిశలు ఆలయ కమిటీ వాళ్ళు రేత్రి పగలు సేవ చేసి ఈ ఆలయాన్ని ఇంత అభివృద్ధి చేశారు. ఇంకా ముందు ముందు అభివృద్ధి జరగాలి. మా పెద్దమ్మ తల్లి అమ్మవారు ఇంకా దినదిన అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాం.
యొక్క దేవస్థానం అమ్మవారి యొక్క 9వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ఉదయం నుంచి అమ్మవారి యొక్క ఆలయంలో చక్కగా విఘ్నేశ్వరుడి పూజ, పుణ్యాహవాచనం, అలాగే అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం, అలాగే అమ్మవారి యొక్క ఆలయంలో చక్కగా నవగ్రహ మండపారాధన, ఇంద్ర దిక్పాలక ఆరాధన, అలాగే అమ్మవారి యొక్క ఆరాధన కార్యక్రమం అంతా కూడా జరిగింది. ఆ తర్వాత అమ్మవారి యొక్క ఆలయంలో అమ్మవారి యొక్క ప్రీత్యర్థం అమ్మవారికి దుర్గా హోమము, అలాగే లక్ష్మీ గణపతి హోమము, నవగ్రహ హోమము, ఇంద్రాది దష్టదిక్పాలక హోమం అనేది, అలాగే మృత్యుంజయ సదాశివ దేవత యొక్క హోమం అన్నీ కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా జరిగాయి. ఆ తర్వాత అమ్మవారి యొక్క సన్నిధానంలో భక్తులందరికీ కూడా మహా అన్నదాన కార్యక్రమాన్ని కమిటీ వారు, అలాగే భక్తులందరి యొక్క సహకారంతో ఈ కార్యక్రమం అంతా కూడా జరుగుతున్నది. కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రుడు కావాల్సిందిగా కూర్చున్నాం. జై శ్రీమాత్రే నమః. శివరామ శర్మ.